రోజంతా యాక్టివ్‌గా ఉండి పొట్ట లైట్‌గా ఉండే హై ప్రోటీన్, ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఢిల్లీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మూంగ్లెట్ రెసిపీని ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ రెసిపీకి ఒక కప్పు పెసరపప్పు అయితే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మూంగ్లెట్‌కి కొత్తిమీర చట్నీ చాలా బావుంటుంది. ఒక కప్పు కొత్తిమీరకి ఉసిరికాయ సైజు ఉల్లిగడ్డ, 2 ఎల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం, బీట్రూట్, క్యారెట్, రాడిష్, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ ఏమీ లేకుండా తీసేసి మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి చాలా స్మూత్గా లైట్గా అయ్యే వరకు 2 to 3 మినిట్స్ బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల మనం వేసే మూంగ్లెట్స్ గారెలు ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి కూడా. ఈ మూంగ్లెట్ పొంగడానికి బయట ఈనో సోడా వేస్తారు, కానీ మనం ఈడ న్యాచురల్గా పులవడానికి మినపప్పు వేసాను. బ్యాటర్ అనేది బాగా లూజ్గా కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు, ఇంగువ, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మూంగ్లెట్స్ని బటర్తో చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ని కరిగించుకుంటున్నాను. నెయ్యి, నూనె కూడా వాడుకోవచ్చు. అయితే ఈ పిండిని మనం డైరెక్ట్గా పెనం మీద వేయకూడదు. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా పిండిని వేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికము, ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసేసి కొద్దిగా తినే సోడా వేయాలి. చిటికెడు తినే సోడా వేసేసి కలిపేసి పెంక వేడెక్కాక అందులో బటర్ వేసి ఈ పిండిని అందులో పోసేసి పైన సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న అల్లము, క్యారెట్, బీట్రూట్, రాడిష్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పైనుంచి మళ్ళీ బటర్ వేసి మూత పెట్టి సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ పిండిని ఊతప్పంలాగా మందంగా పోసుకోవాలి. వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇది అయ్యేలోపు మనం రెండో బ్యాచ్ను రెడీ చేసుకోవాలి. అలాగే మళ్ళీ గిన్నెలోకి కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికము, కొద్దిగా కొత్తిమీర వేసేసి పెనం మీద వేసే ముందే చిటికెడు సోడా వేసి కలిపి పోయండి. ఒకవైపు కాలాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకొని కొద్దిగా బటర్ వేసి మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిగా ఉడికాక దీన్ని పైన కొంచెం పిజ్జా లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న వాటిలలో బటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా లైట్గా కట్ చేసి బటర్ వేయడం వల్ల మనం లావుగా వేసిన ఈ మూంగ్లెట్ అనేది లోపలి వరకు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని మనం ప్లేట్లోకి వేసుకొని ఈ గ్రీన్ చట్నీతో, అదేనండి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ మూంగ్లెట్ని మీరు ఈ కొత్తిమీర చట్నీతోనే సర్వ్ చేయండి. వేరే ఏ చట్నీ కూడా బాగుండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.